మొట్టమొదటిగా భగవంతుడి పాట వివిధ హోదాల్లో చేస్తున్న వారికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా మొట్టమొదటిగా వారి తమ్ముడు గారు హనుమంతు లక్ష్మీనరసింహ గారు మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు ఒక ఎమోషనల్ ఎలిమెంట్ అబ్జర్వ్ చేశాను. మా అన్నయ్య అంటే వారి తమ్ముడిని అలాగే ఎందుకంటే దొరగారు నేను 91లో కలిశాను. ఆయన ఇప్పుడు ఏపీఎస్ ఆఫీస్కి ఎండి గారు అసిస్టెంట్ ఎంబీఏ స్టూడెంట్గా, అదేవిధంగా ఉద్యోగంలో చేరిన తర్వాత హైదరాబాద్ కలిశాను. శ్రీకాకుళంలో ఎస్పీ గారు ఉన్నప్పుడు వారి మహిళకి అవసరం వచ్చారు. ఆ రోజు కలిశాను. 91లో కలిసినప్పుడు, తర్వాత కలిసినప్పుడు 2018లో కలిసినప్పుడు, అంటే వయసుని బట్టి సమాజంలో అనుభవాన్ని బట్టి ఆయన మాటలు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఇందులో చాలా పెద్దలు మాట్లాడారు. అందులో రెండు కలిపితే ఎమోషనల్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అదేవిధంగా వారి స్వగ్రామం జన్మస్థానం అక్కడ జడ్జిని ఎప్పుడు వెళ్ళలేదు. కానీ దొరగారు ఒకసారి ఫోన్ చేసి జడ్జికి వెళ్ళండి, చూడండి ఏమాత్రం అవకాశం ఉంది, అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది చేపట్టండి, అది కూడా యాజ్ ఫర్ రూల్స్. ఎందుకంటే 91లో ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు, ఒక మన కుటుంబానికి చిన్న ఒక ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు నాకు ఏమీ తెలియదు, ఒక స్టూడెంట్ మాత్రమే. ఆ రోజు వారి యొక్క ఆఫీస్కి వెళ్ళాను, ఆర్టీసీ క్లాస్. అక్కడ విషయంలో సాధి కలవాలి. అప్పుడు ఎంబీఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎల్బీ అడ్వకేషన్స్లో నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. మన కుటుంబం నుంచి ఒక సభ్యులు ఫోన్ చేస్తే ఒక చిన్న తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దానికి వెళ్ళి చెప్పు అంటే నాకేం తెలియదు, సాఫ్ట్వేర్ విన్నాను కానీ ఆయన ఎప్పుడు కలవలేదు, చూడలేదు. లేదు వెళ్ళి వస్తారంటే సార్ నాకు పేరు విన్నాను కానీ నేను కూడా అది తెలియదు. అప్పుడు నెల్లూరు జనార్దన్ రెడ్డి గారు ఆనరబుల్ ఎక్స్ సీఎం గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ సార్ అక్కడ ఉన్న విషయం